జిల్లా కేంద్రంలోని ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో గల నరసింహస్వామి యోగేశ్వర పీఠంలో లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని అత్యంత నియమనిష్టలతో జరిపారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న యాగ క్రతువులో భాగంగా తొలి రోజైన శనివారం వివిధ పూజాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్రసహిత, శ్రీ మహాసుదర్శన పూర్వక శతచండీ ప్రయుక్త రాజశ్యామల మహాయాగాన్ని నరసింహస్వామి యోగేశ్వర పీఠం 55వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రగతి విద్యాలయం అధినేత ఆదినాథ్తో పాటు వారి కుటుంబ సభ్యులు యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. బ్రహ్మశ్రీ చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి, బ్రహ్మశ్రీ చికిలి అగస్త్య శాస్త్రి, బ్రహ్మసరే చికిలి వశిష్ఠ నారాయణ శాస్త్రి, ఘనపాటి ఆలయ అర్చకులు చికిలి ప్రసాద్ శాస్త్రిల వేద మంత్రోచ్చారణ నడుమ యాగక్రతువును జరిపారు. తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవచనము, దేవనాంది, రక్షాబంధనము తదితర పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. యాగ క్రతువుకు హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఉత్తరాయణంలో చేసే యజ్ఞాలకు విశేష ఫలితం ఉంటుందని తెలిపారు. లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని జరుపుతున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, మంచి వర్షములు, మంచి ధనధాన్యము పండాలి అనేసి ఈ ప్రగతి విద్యాలయంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శ్రీ లక్ష్మీ గణపతి సహిత, శ్రీ రుద్ర సహిత మహాసుదర్శన పూర్వక శతచండీ ప్రయుక్త రాజశ్యామల మహాయాగాన్ని ప్రారంభించి ఈరోజు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య విధి, ఋత్విగ్వరణము, యాగశాల ప్రవేశము, వాస్తు క్షేత్రపాలక శ్యామల అమ్మవారి స్థాపనతో కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా ప్రార్థన చేసుకొని ఈ లోకం మొత్తం అందరం కూడా మంచి నడవడికతోని నడవాలి, ఈ రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, మన ధర్మం మొత్తము 4 పాదాల మీద నడవాలి అనేసి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో విశేషంగా ఏమిటి అంటే వైశాఖ మాసంలో ఉత్తరాయణంలో ఎటువంటి కార్యక్రమాలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారో దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందనేసి స్మృతి వచనం. అందులో వైశాఖ మాసంలో విశేషం ఏమిటంటే అటు భగవద్ రామానుజుల వారు, అట్లానే ఆదిశంకరుల వారు, అట్లాగే మహామహా యోగీశ్వరులందరూ కూడా ఈ వైశాఖ మాసంలోనే జన్మించారు. అటువంటి ఈ వైశాఖ మాసంలో ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థమై చేసి ఈ లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలనేసి మన ప్రగతి విద్యాలయ సంస్థ అధినేతలు శ్రీ ఆదినాథ్ సార్ గారు, అట్లానే వారి బృందము, వారి భక్తులు, అట్లాగే వారి ఉత్తర పీఠాధిపతి అయినటువంటి వారి అన్నగారైనటువంటి స్వామివారు, అట్లాగే వారి అబ్బాయి వేదవ్యాస్ గారు సంకల్పం చేశారు. రోజు అందరికీ కూడా మహా అన్నదాన ప్రసాదం వితరణ, అట్లాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారి ఫలితాన్ని అందించాలి అనేసి సంకల్పం చేశారు. అందరు భక్తులు కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.